UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఈ విషయంలో ఏంటంటే వెంటనే ఈ విషయం తెలియగానే వెంటనే గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ సహాయక చర్యలు జరిపించాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ గారిని అదేవిధంగా మన ఎస్పీ గారిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అన్నింటినీ కూడా ఇక్కడ పంపించడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎస్పెషల్లీ ఇన్ టైంలో చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సుమారుగా ఒక 15 మందిని రక్షించడం కూడా జరిగింది. ఎందుకంటే సుమారు ఇందులోని 17 మంది మృత్యువాత పడిన తర్వాత దగ్గర 41 మంది ఇందులోని ఇంజురీస్ కూడా అందులో జరిగింది. అందులోని 8 మందిని ఆల్రెడీ వాళ్ళందరూ డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇంకా 35 మంది వివిధ హాస్పిటల్స్లోని ఇక్కడ వైజాగ్ మెడికవర్ హాస్పిటల్లోని కిమ్స్లోని ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్లోని గాజువాకలో కొంతమంది ఇలా కొంతమంది కొన్ని హాస్పిటల్స్లో ఓవరాల్గా 35 మెంబర్స్ హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ తరపు నుంచి ఆర్థిక సహాయం అందించడం కూడా జరుగుతుంది. ఇమీడియట్ గా ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మా అందరితోని కూడా మా ఎమ్మెల్యేస్ మా మినిస్టర్స్ అందరితోని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుని అఫీషియల్స్ అందరినీ కూడా టెలికాన్ఫరెన్స్ లో తీసుకుని ఇమీడియట్ గా ఎక్కడ కూడా సహాయక చర్యల్లో కూడా ఎక్కడ కూడా లోపాలు రాకూడదని నన్ను ఎట్టి పరిస్థితుల్లోనే ఇమీడియట్ గా ఇక్కడికి స్పాట్ లోకి వెళ్లాలని చెప్పి నన్ను ఆదేశించి ఇక్కడ నన్ను పంపించడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ కూడా నేను విజయవాడలో ఉన్నాను. మా హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి రివ్యూ అయింది. ఆ తర్వాత ఈ విషయాలన్నీ తెలిసి ఒకటొకటి ఇంత పెద్ద యాక్సిడెంట్ అని సంగతి తెలిసి ఇమీడియట్ గా నన్ను ఇక్కడికి పంపించడం కూడా జరిగిందండి. అంటే ఒకటేంటంటే ఈ దురదృష్టకర ఈ సంఘటన ఎటువంటి పరిస్థితులు రాకూడదు. యాజమాన్యంతో మాట్లాడే పరిస్థితి కూడా మేము చూస్తున్నాం. యాజమాన్యం కూడా మీ అందరికీ తెలిసిందే. యాజమాన్యం కూడా ఇప్పటి వరకు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఆయన కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుని ఈరోజు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మేమందరం కూడా ముఖ్యంగా రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు అయితే పర్టికులర్ గా ఇక్కడ చాలాసేపటి నుంచి వచ్చి మొత్తం అంతా చూసి పర్యవేక్షించి ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఒకటి ఈ రోజు ఈ 17 మంది లిస్టు కూడా మీకు ప్రెస్ కి ఇప్పుడు రిలీజ్ చేస్తాము. ఎందుకంటే చాలా మందికి ఎవరెవరు చనిపోయారు ఇంకా మా వాళ్ళు ఉన్నారా లేదా అన్న ఆ భయంతో మాత్రం చాలా మంది ఉన్నారు. అలాంటి భయం అంటే వాళ్ళందరికీ కూడా 17 మంది లిస్ట్ ఎవరెవరు చనిపోయారని 17 మంది లిస్ట్ కూడా వాళ్ళు ఏ ప్రొడక్షన్ లో పనిచేస్తున్నారో లిస్ట్ అంతా కూడా మీకు ఇప్పుడు నేను మీకు ఫార్వర్డ్ చేస్తానండి. అదేవిధంగా 35 మంది ఎవరైతే ఏ హాస్పిటల్స్ లో ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా ఇప్పుడు మీకు అందరికీ కూడా ఇస్తాము. రేపు మార్నింగ్ 10 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ ఆయన పర్యవేక్షించడం అదేవిధంగా ఇక్కడ ఎందుకు ఇలా జరిగిందని దాని మీద ఉన్నత స్థాయి విచారణ కూడా ఆదేశించడం జరిగింది. డెఫినెట్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఇక్కడంతా పర్యవేక్షించి క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి తగిన ఆర్థిక సహాయం చేసి కుటుంబానికి కొంత భరోసాగా నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే మృత్యువాత పడ్డారో వాళ్ళు క్షతగాతులైన కుటుంబాలు వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. యాక్చువల్ గా ప్రమాదానికి ఒక గ్యాస్ అనేది వీళ్ళకి సాల్వెంట్స్ లో లీకేజ్ ఉందండి. ఆ సాల్వెంట్స్ లో లీకేజ్ ఏదైతే ఉందో ఆ లీకేజ్ ని కొంచెం క్లియర్ చేయడానికి అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేసే లోపే అక్కడ వాళ్ళకి ఒక గ్యాస్ అన్నది మిథైల్ టోట్ బ్యూటైల్ ఇథర్ అని అంటారు, ఎంటీబీఈ అనే ఒక గ్యాస్ అది ఫామ్ అయిపోయింది. అదేమైందంటే ఆ పైప్ లైన్స్ నుంచి ఏసీలోకి వెళ్ళి మొత్తం అది టాప్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు అది స్ప్రెడ్ అయిపోయింది. ఎప్పుడైతే స్ప్రెడ్ అయ్యిందో ఎలక్ట్రికల్ స్పార్క్ కి ఒకేసారి అది బ్లాస్ట్ అయిపోయింది. చాలా మంది రియాక్టర్ పేలింది అదే అన్నారు, కానీ రియాక్టర్ కాదు, అది కేవలం గ్యాస్ లీకేజ్ వల్ల అది జరిగిన సంఘటన. ఇందులోని యాజమాన్య నెగ్లిజెన్సీ ఉందా, నిజంగా యాక్సిడెంట్ గా జరిగిందా అన్నది విచారణ కూడా చేపడుతున్నాం. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని మీద కూడా మనకి ఒక కంక్లూజన్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.